దొంగ ఓట్లను తీసేయాలి, అసలు ఓట్లు తప్పకుండా ఉండేటట్టు చేసుకోవాలి. కానీ గత 20 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో దొంగలు పడ్డారన్నట్టుగా వచ్చి అనేక మంది దొంగ ఓట్లను చేర్చుకొని అనేక సందర్భాల్లో ఎన్నికల ఫలితాలు తలకిందులు చేశారు. నిజమే, చాలామంది భయపడుతున్నారు, అరే ఓట్లు పోతాయట అని. నిజమే, మనం జాగ్రత్త లేకపోతే ఓట్లు పోతాయి. కానీ మనం జాగ్రత్తగా పనిచేసుకుంటే ఏ ఏజెంట్ ఆ బూత్లో మంచిగా పనిచేస్తే దొంగ ఓట్లు పోతాయి, మన ఓట్లు నిలబడతాయి. మనం చేయాల్సిన పని ఇప్పుడు అది ప్రత్యేకించి మీ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో అది ఎక్కువ చేయాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇవాళ రేపు నుండి మీకు 25వ తారీఖు నుండి ఇంటింటికి కూడా బిఎల్ఓ వస్తారు. బిఎల్ఓకి తోడుగా మీరు కూడా పోతారు. మీకు కూడా ఐడెంటిటీ కార్డు వస్తుంది ఎలక్షన్ కమిషన్ నుంచి. బిఎల్ఓ ఏ రకంగా అధికారికంగా తిరుగుతారో మీరు కూడా ఇంటింటికి పోవాలి. పోయి ఎన్యూమరేషన్ ఫామ్ ఏదైతే ఇస్తారో వాళ్ళు రోజు 50 మందికి ఓటర్లకు ఇస్తారో ఆ ఫామ్ను మీరు ప్రతి ఒక్కరు జాగ్రత్త చూసుకొని మన ఓటర్లు అసలైన ఓటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళది ఆ ఫామ్ నింపి మీరు మళ్ళీ ఇవ్వాలి. పోయి అట్లా ఇచ్చిన ఓటే నిలబడుతుంది. ఆ రకంగా మళ్ళీ మనం ఆ ఎన్యూమరేషన్ ఫామ్ కనుక ఇవ్వకపోతే మన ఓటు నిలబడదు. కాబట్టి మనం తప్పకుండా మనము మన కుటుంబాల ఓట్లు అన్నీ ఉండేటట్టు చూసుకోవాలి. 18 ఏళ్ళు నిండిన ఓటర్కు తప్పకుండా మళ్ళీ కొత్తగా ఫామ్ 6 నింపి ఇచ్చుకోవాలి. ఓటు తీసేయాలనుకుంటే ఫామ్ 7 నింపియాలి. ఓటులో మీ పేరు తప్పుపడ్డా మీ అడ్రస్ చేంజ్ చేయదలుచుకున్నా ఫామ్ 8 నింపి ఇవ్వాలి. ఇవి మనం బూత్ ఏజెంట్ చేయాల్సిన ప్రధానమైన పని. మిగతా చోట్ల లేని ఒక ప్రత్యేకమైన పని మీ షేర్లింగంపల్లిలో మీరు చేయాల్సింది ఉంది. హైదరాబాద్లో ఇంకొక 5-6 నియోజకవర్గాల్లో కూడా ఉంది. మీరు చేయాల్సింది ప్రధానమైనది ఏంటంటే, మీకు తెలిసి ఇక్కడ ఓటు పెట్టుకొని ఇంకో ప్రాంతంలో కూడా ఓటు ఎవడైనా పెట్టుకున్నట్టుగా మీరు గమనించి వాడి ఓటు అక్కడ కూడా ఉంది, వాళ్ళు దొంగ ఓట్లు ఈడాడర్ వేసుకున్నారు కనుక మీరు ఇస్తే తప్పకుండా వాళ్ళకు సంవత్సరం పాటు జైలు శిక్ష పడుతుంది. ఓటు పోవడమే కాదు, ఆ ఓటు పెట్టుకున్న వాడికి జైలు శిక్ష కూడా పడుతుంది. ఇది మీరు అందరూ కూడా గమనించి ప్రత్యేకించి షేర్లింగంపల్లి నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు, మన ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, ప్రత్యేకంగా మన బూత్ ఏజెంట్లు ఎవరైతే ఉన్నారో, ఒక్క ఏజెంటే కాదు ప్రతిరోజు బిఎల్ఓ వెంట మీరు ఏజెంట్తో పాటు ఇంకా 5-6 పోవాలి, 10 మంది పోవాలని ఆ బూత్లో ఉన్న కార్యకర్తలు పోయినప్పుడే మీకు ప్రతి ఓటర్ యొక్క ఇల్లు, వాళ్ళ ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరు ఏంది మీకు అర్థమవుతుంది. ఆ ఓటు మనదైతే తప్పకుండా ఆ ఎన్యూమరేషన్ ఫామ్ నింపించి వాళ్ళ తరఫున తీసుకుపోయి మళ్ళీ మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆ రకంగా మన ఓట్లు తెచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. మనం పోయినప్పుడు సహజంగా వాళ్ళు పనికి పోతారు, చాలామంది ఇళ్ళు డోర్ లాక్ ఉంటాయి హైదరాబాద్లో ఎక్కువ. కానీ మీరు బూత్ ఏజెంట్లు పోవడం వల్ల లాభం ఏంటి అంటే, బిఎల్ఓనేమో 3 సార్లు పోయి డోర్ లాక్ ఉంది కాబట్టి ఓట్లు ఎవరు రాసేస్తారు. కానీ బిఎల్ఏలు పోవడం వల్ల వచ్చే లాభం ఏంటి అంటే, ఆ ఇంటిలో మీకు తెలుసు కాబట్టి వాళ్ళ ఫోన్ నెంబర్ తీసుకొని ఫోన్ చేసి మీ ఎన్యూమరేషన్ ఫామ్స్ వచ్చినాయి తప్పకుండా మీరు రండి అని చెప్పి వాళ్ళని పిలుచుకొని ఆ ఇంటిలో మొత్తం ఓట్లు చేర్పించి కొత్త ఓట్లు పిల్లలకు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు ఉంటే కూడా వాళ్ళ ఓట్లు కూడా మీరు ఫామ్స్ నింపించేసి ఇస్తే తప్పకుండా ఓట్లన్నీ నిలబడతాయి. ఇవాళ నిజమే, మనం అందరం ఏమనుకుంటున్నాం, తప్పకుండా షేర్లింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ గెలవాలి, కేసీఆర్ మళ్ళీ ముఖ్యమంత్రి కావాలి అని చెప్పేసి మనం అనుకుంటున్నాం. కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలంటే మీరు 2.5 ఏళ్ల తర్వాత పని మొదలు పెడతామంటే కాదు. కేసీఆర్ను ముఖ్యమంత్రిని చేయడానికి ఇవాళ ఎలక్షన్ కమిషన్ మనకి ఇచ్చిన మొట్టమొదటి అవకాశం ఇగో ఈ సర్ అనేది, ఈ ఓటర్ల యొక్క నమోదు అనేది, ఓటర్ల యొక్క సవరణ అనేది. మనం ఇక్కడ పోగొట్టుకొని ఇంకెక్కడో దేవులాడుకుంటూ ఉపయోగం లేదు. ఇవాళ ఇంత పెద్ద ఎత్తున ఎంత ఉత్సాహంగా వచ్చారు, అన్ని డివిజన్ల నుంచి వెళ్ళి కూడా ఎక్కడెక్కడి నుంచో మీరు దూరం నుంచి వెళ్ళి కూడా వస్తుంటే చూసాం మేము. లింగంపల్లి డివిజన్ కావచ్చు, కొండాపూర్ డివిజన్ కావచ్చు, గచ్చిపల్లి ఇంకా ప్రాంతాల నుంచి అంత పెద్ద ఎత్తున ఉత్సాహంగా వచ్చిన మీరు అందులో రేపు సగం మందికి ఓట్లు లేకపోతే కనుక నిరుత్సాహపడతారు, ఫలితం పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం. కాబట్టి దయచేసి తప్పకుండా బిఎల్ఓతో ఇమ్మీడియట్గా పరిచయం ఏర్పాటు చేసుకొని మీ బిఎల్ఓ తెలుసుకొని ఆ బిఎల్ఓతో పాటు 25వ తారీఖు నాడు పొద్దున్నే మీ ఓటర్ లిస్టు 1వ నెంబర్ కాల్చి మొదలుపెట్టి 50 ఓట్ల వరకు మొదటి రోజు ఇస్తారు. ఆ 50 ఓట్ల వరకు కూడా మీరు తప్పకుండా పోవాలి. తెల్లవారి 51 నుంచి వెళ్ళి 100కి ఇస్తారు. ఈ రకంగా బిఎల్ఏతో పాటు 10 మంది కార్యకర్తలు కూడా ప్రతిరోజు ఈ నెల రోజులు కష్టపడి జూలై 31 నాడు ఏదైతే ఓటర్ లిస్టు ముసాయిదా సవరణ వస్తుందో ఆ ఓటర్ లిస్టు కూడా చూసుకొని మీరు ఇన్ని రోజులు చేర్పించిన ఓట్లని మన ఉన్నాయా లేవా, ఇంకా దొంగల ఓట్లు ఎవరైనా వచ్చినాయా, వేరే బయట ప్రాంతంలో కూడా ఓటు పెట్టుకొని
ఇక్కడ కూడా ఓటు పెట్టుకునే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎవరు ఉన్నారా అవన్నీ కూడా తెలుసుకొని మళ్ళీ కంప్లైంట్ పెడితే మళ్ళీ అక్టోబర్ 31 లోపల ఆ దొంగల ఓట్లన్నీ పోతాయి. నిజమైన తెలంగాణ వాళ్ళు, నిజమైన ఉద్యమకారులు, నిజమైన తెలంగాణ బిడ్డలు, అసలైన వాళ్ళ ఓట్లు మాత్రమే నిలబడతాయి. ఇవాళ మనం ఆ పద్ధతిలో పనిచేసుకుంటే మీకు ద్రోహం చేసిపోయిన దొంగ ఎవరున్నారు వారికి డిపాజిట్ రాకుండా బుద్ధి చెప్పే అవకాశం కూడా మీ చేతిలో ఉంది. కాబట్టి తప్పకుండా మీరందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని చెప్పి ఆశిస్తూ సెలవు. జై తెలంగాణ, జై కేసీఆర్. చేసి ఇక్కడ పెద్దలు గౌరవనీయులు మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మనందరి ప్రియతమ నేత కేటీ రామారావు గారు మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అందరూ కూడా సపోర్ట్తో స్వాగతం చెప్పాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. ఒక్కసారి అరే వద్దురా నీకు దండం పెడతా.